నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఈరోజు సాయంత్రం లోపు కువైట్ ప్రజలకు ఇచ్చిన గడువు ముగిపోతూ ఉందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గుర్తు చేసింది. వివరాల్లోకి వెళితే కువైట్లో స్వచ్ఛందంగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అప్పగించే గడువు ముగిసిన తర్వాత వదిలేసిన ఆయుధాలు లేదా మందుగుండు సామగ్రిని కనుగొనడం వాటి యజమానిని గుర్తించి జవాబుదారీగా చేయడానికి దారెత్తిస్తుందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని మీడియా విభాగం డైరెక్టర్ కల్నల్ ఉత్మన్ ఆల్ మౌన్సూరిగా ధృవీకరించారు. ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కువైట్లోని కువైటీ పౌరులు కానీ ప్రవాసులు కానీ వారి వద్ద ఉన్న మందుగుండు సామగ్రి కానీ తుపాకులు కానీ ఆయుధాలు కానీ పేలుడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే కానీ మీ పైన ఎటువంటి కేసు కానీ మీ పేరు బయటికి రాకుండా, మీ పైన ఎటువంటి జరిమానా విధించకుండా, ఆ యొక్క కేసును ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు స్టేషన్లలో అప్పగించి వెళ్ళిపోవచ్చని చెప్పేసి, అనుమతి లేకుండా, లైసెన్సు లేకుండా మీ దగ్గర ఆయుధాలు ఉంచుకోవడం కువైట్ చట్ట ప్రకారం నేరమని చెప్పేసి, అలాగే ఏప్రిల్ 8 ఈ రోజు దాటిన తర్వాత రేపటి నుంచి మేము తనిఖీలు ప్రారంభిస్తాము. తనిఖీలలో ఎవరి దగ్గరైనా సరే లైసెన్సు లేని ఆయుధాలు ఉంటే కానీ వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం కువైట్లో శాంతి భద్రతలను రక్షించడానికి కువైట్లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసులు సహకరించాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నారు. ఇది ఉన్నత స్థాయి వృత్తి నైపుణ్యానికి ప్రస్తుతం ఈరోజు సాయంత్రంతో అయితే గడువు ముగుస్తుంది. మళ్ళా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గడువు పొడిగిస్తుందా, లేకపోతే ఏప్రిల్ 8తోనే గడువు ముగుస్తుందా? గతంలో మనం చూసుకుంటే ఏప్రిల్ 1వ తేదీ వరకు గడువు అయితే ఇచ్చిందనమాట. ఆ గడువులోపు చాలా మంది ఆయుధాలు అయితే తెచ్చివ్వలేదన్నమాట. దాంతో మరొక వారం రోజుల పాటు పొడిగించింది. ఈ రోజు సాయంత్రానికి మళ్ళీ గడువు పొడిగిస్తుందా, లేకపోతే గడువు ఇంతటితోనే ముగించి తనిఖీలు నిర్వహించి ఎవరి దగ్గర అయితే లైసెన్సు లేని, అనుమతి లేని తుపాకులు కానీ ఆయుధాలు ఉంటే వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.